మన పొలంలో ఉన్న సరుగున్న రైతు అమ్మేస్తున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ బాలరాజు సబ్బవరపు. ఈరోజైతే మీరు చూస్తున్నారు కదా, ఇది మనం వేసుకున్న సరుగుడు, షీవోక్, క్యాషోరినా అని రకరకాలుగా పిలువబడే మొక్కలు అనమాట. ఈ మొక్కలు ఏంటంటే మనకి మోస్ట్లీ ఎక్కడగా అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాడతారు, అలాగే పేపర్ మేకింగ్ దాంట్లో కూడా యూజ్ చేస్తారనమాట. మేమైతే ఈ యొక్క సరుగుడు నారుని అయితే సాగు చేయడం జరిగింది. మీరు ఇంతకుముందు వీడియోస్లో మేము విత్తనాలు ఎలా కలెక్ట్ చేసుకున్నామో, ఎలా వేసాము ఇవన్నీ చూసే ఉంటారు. ఇది ఏంటంటే సరుగుడు నారు అయితే అమ్మడం జరుగుతుంది. ఒక్క మొక్క వచ్చేసరికి ₹1కే మనం ఇస్తున్నాం అనమాట. డైరెక్ట్గా హోల్సేల్ ధరకే ₹1. మనం డెలివరీస్ కూడా మనం చేస్తున్నాం అనమాట. ₹1కి మీకు నచ్చిన మొక్కలు మీరు మన పొలంలోకి వచ్చి ఏ మొక్క కావాలంటే ఆ మొక్క, మీకు నచ్చిన మొక్కలు మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. మొక్కలు ఏమి డ్యామేజ్ అయితే ఉండవండి, మంచి గ్రోత్ ఉంటుంది. ఆల్రెడీ మనకి ఈ యొక్క సరుగుడు నారు అనుభవం చాలా ఎక్కువగా ఉంది. అలాగే మేము ఈ యొక్క సరుగుడు కర్రలు అనేది, సాగు అనేది అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు తరాల నుంచి కూడా ఈ సరుగుడు కర్రలు అయితే సాగు చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే ఒక 60-70 ఇయర్స్ నుంచి మనకైతే అందులో అనుభవం ఉందన్నమాట. ఇదైతే మేము ఆల్మోస్ట్ ఒక అరెకరాలో అయితే వేయడం జరిగింది. అరెకరాకి దాదాపుగా మనకి 10 కేజీల విత్తనాలు అయితే పట్టడం జరిగింది. ఈ మొక్కలు అయితే మనకి ఎదగడానికి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయితే పట్టింది. మనకి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ల్యాండ్కి విజిట్ చేసి వాళ్ళే నేరుగా వచ్చి వాళ్ళకి నచ్చిన మొక్కలు అయితే తీసుకుని వెళ్తున్నారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఆ బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం సరుగుడున్నారే. ప్రతి మొక్కకు కూడా చాలా గ్యారంటీగా, చాలా అంటే న్యాచురల్గా ఇచ్చేసింది అనమాట. మన ప్యాకింగ్ వచ్చేసరికి ఇట్లా చేసుకుని వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. అంటే డైరెక్ట్గా రైతులే వచ్చి మన దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. మనం ఒక రైతుమే, నేను కాదు అనట్లేదు, కానీ డైరెక్ట్ రైతులకే మనం హోల్సేల్ ధరకే ఇస్తాం అనమాట. అంటే ఒక ₹100కి 110 మొక్కలు ఇస్తాం అనమాట. మనం యాక్చువల్గా మొక్క రూపాయి అని చెప్తున్నాం, కానీ ఎక్స్ట్రా ఇంకో 10 ప్లాంట్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. మీకు సరుగుడు విత్తనాలు కావాలైనా, అలాగే సరుగుడు నారు కావాలన్నా సరే మా యొక్క కాంటాక్ట్స్కి అయితే కనెక్ట్ అవ్వండి. ఇది ఒకటే కాకుండా అడ్వాన్స్ కూడా ఇచ్చారు మా నాన్నగారికి. మా నాన్నగారు చూసారు కదా, అడ్వాన్స్ తీసి నాకు ఇస్తున్నారు అనమాట వీడియో తీస్తుంటే. సో ఇలాంటి మరిన్ని ఫార్మింగ్ వీడియోస్ కోసం, అలాగే ఇలాంటి నార్మల్లు తయారీ కోసం ఇట్లాంటి ఏమైనా ఉంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.